గణేష్ అన్నయ్య కొంచెం వెనక మాకు అసలు మొత్తం మీ ఫోన్ కావాలి సరే ఫస్ట్ నెంబర్ మీ దో అంటే ట్యాడీ వస్తుంది. ప్రజాపాలన మన ప్రభుత్వం ప్రజలకు రైతులకు అండగా ఉండాలని జగిత్యాల జిల్లా కురుట్ల నియోజకవర్గానికి మరి పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులు పంట పండించి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈరోజు సెంటర్లు ఏర్పాటులో భాగంగా మన ఇబ్రాహీంపట్నం సెంటర్ ఏర్పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ అగ్రికల్చర్ మంత్రి గారి యొక్క ఆదేశానుసారము నేను వచ్చినప్పుడు ఒక రైతాంగం అంతా అన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన మిత్రులు పెద్దలు జువాడి నరసింహరావు గారు, ఇక్కడ రైతుల పక్షాన మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరూ కూడా కోరిళ్ళు అన్న ఇంకా మా నియోజకవర్గానికి కోరుట్ల మల్లాపురం కూడా మీరు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని కోరినప్పుడు ప్రభుత్వం ఏమందంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వము కేవలం మద్దతు ధర ప్రకటన చేస్తే తప్ప మన కొనుగోలుకి ఎలాంటి సహకారం చేయదు. ఏదేమైనా కూడా మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని క్వింటాల్కు 2,400 రూపాయలు మన మద్దతు ధర ఇచ్చి మన సకాలంగా కొనుగోలు చేసి మన కొనుగోలు చేసిన 45 గంటలు వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా గౌరవ అగ్రికల్చర్ మంత్రివర్యులు మరి ఈరోజు మా జగిత్యాల జిల్లా ప్రత్యేకంగా 4 సెంటర్లు కోరుకున్న నియోజకవర్గానికి మా నరసింహరావు గారిని ఫోన్ చేసి మంత్రి గారు మాట ఇచ్చిండు. ఇబ్రాహీంపట్నం వచ్చినప్పుడు రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల ధర్నా చేస్తున్నారంటే ఏదేమైనా రైతుల పక్షపాత ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పూట మరి జిల్లా మంత్రిగా మా బాధ్యత. ఏదేమైనా కూడా నేను మా మంత్రి గారు దుబాయ్లో ఉన్నారు, నేను ఫోన్ చేసిన సార్ ఏదేమైనా కానీ నేను ప్రజలకు మాట ఇచ్చినా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వంలో మనం ఉన్నాం, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. రైతాంగాలకు 10 సంవత్సరాలకి రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు రైతులను వాళ్ళు పట్టించుకోలేదు. వడ్ల కొనుగోలు మీకు తెలుసు 4 కిలోలు 5 కిలోలు 6 కిలోలు 8 కిలోలు తప్పతాలు పెరిగినాయి, కటింగ్ పెరిగినాయి, ఎంత ఇబ్బంది రపాలయ్యాడు. ఈరోజు వరి నుంచి మొక్కజొన్నకు షిఫ్ట్ అయ్యాడు. మరి షిఫ్ట్ అయిన సందర్భంలో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల యొక్క మొక్కజొన్న ఈ కోరుట్ల నియోజకవర్గాలు ఉన్నది. మరి రైతులంతా కూడా అన్న మాకు ఖచ్చితంగా మా కోరుట్ల మెట్పల్లి మార్కెట్కు అదేవిధంగా మల్లాపూర్ కావాలని కోరిళ్ళు అని చెప్పి రిక్వెస్ట్ చేసి మా ధరంపూర్కి లేట్ అయినా పర్లేదు సార్ ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇంకా రైతులు ఎక్కడ కష్టపడి పంట పండిస్తారో అక్కడ యార్డ్ దగ్గర ఉంటే కొనుగోలు చేసే సెంటర్ దగ్గర ఉంటే వారికి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ అవుతుంది, సకాలంలో మద్దతు ధర దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే దళారులు తక్కువ రేటుకి అమ్మకుండా వాళ్ళు సాధ్యత వరకు అదే రేటు కొనుక్కోవడానికి 100 రూపాయలు తక్కువ చేసి, ఎందుకంటే మద్దతు ధర ప్రభుత్వం ఇష్టానికి పక్కనే ఉంటుంది కాబట్టి దళారుల యొక్క ఏదైతే ఒత్తిడి రైతుల మీద ఉండకుంటుంటుంది. మరి ఆ ఒక ఆలోచనతోనే ఈరోజు కోరుట్ల నియోజకవర్గానికి ప్రత్యేకంగా 4 కోరుట్ల ఇబ్రాహీంపట్నం కోరుట్ల మల్లాపురం 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రైతులు కూడా ఏదైతే మార్కెట్ డిఎం గారు కలెక్టర్ గారు వచ్చినారు, ఏదైతే మీరు ఆ ఒక మొక్కజొన్నను ఆ ఒక వ్యాన్ల ద్వారా ఏదైతే మనకు క్లీనింగ్ చేసి ఆ మార్చేరికి సంబంధించినటువంటి నిబంధనకు అనుగుణంగా మీరు రైతులు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ రైతుల పక్షాన మరి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నప్పటికీ కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం మన ఈ రాష్ట్రానికి రైతాంగాన్ని పట్టించుకోకుండా ఎలాంటి సహకారం చేయకుండా కూడా మన ముఖ్యమంత్రి మీద ఆర్థికంగా ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మినిస్టర్ గారు. ఈ మొక్కజొన్న యొక్క రైతుల యొక్క వడ్లు మొక్కజొన్న కొన్న తర్వాత తిరిగి మనం దాన్ని యాక్షన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందన్నారు. ఏ ఇబ్బంది అయినా ఆర్థికంగా ఒక 500 కోట్లు భారం పడుతుంది కావచ్చు రైతులకు కొనుగోలు విషయంలో, లేదా 1000 కోట్ల భారం పడుతుంది. అయినప్పటికీ తప్పకుండా మొక్కజొన్న రైతులను మనం ఆదుకోవాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా 4 సెంటర్లు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం, మిగతా జిల్లాకు సంబంధించిన జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అసెంబ్లీ అసెంబ్లీ చొప్పదండి నియోజకవర్గం కానీ అదేవిధంగా వెమ్లవాడ నియోజకవర్గం కానీ ధర్మపురి నియోజకవర్గంలో కూడా మిగతా సెంటర్లు కూడా ప్రత్యేకంగా మొక్కజొన్న రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ ఈరోజు రైతులకు ఒకటే మనవి చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈరోజు 2014 నుంచి 18 నుంచి 23 ప్రభుత్వాలు తెలుసు. మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఎవరు ఎదురులే అని. మేము ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, మేము పోయిన తర్వాత ఒక మాట మాట్లాడతారు.
కానీ ప్రజలు ఈరోజు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన లోపల ఈ జిల్లా మంత్రిగా మేము బాధ్యతతో పనిచేస్తాం. మా నరసింహరావు గారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ అందరం ప్రజల పక్షాన ఏదైతే ప్రజలకు అవసరం ఉన్నదో దానికి బాధ్యత తీసుకొని ఆ ఒక ఏదైతే సమస్యను పరిష్కారం చేస్తాం తప్ప మేము ఏదో అధికారులకు అప్పచెప్పొద్దు దాటేసే ధోరణి ఎక్కడ చేయమనే విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి మొక్కజొన్న రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి ఈ నిజవర్గ రైతుల పక్షాన మొక్కజొన్న పక్షాన ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మంత్రి గారికి, జిల్లా మంత్రిగా నేను నరసింహరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.